హాయ్ అండి. బెండకాయ పులుసు పొయ్యి మీద పెట్టి పక్కింటి ఆవిడతో ముచ్చట్లు పెట్టి వచ్చేసరికి నా పులుసు ఇరిగిపోయి ఇగురైపోయిందండి. సర్లే ఇగురైపోయింది కదా అని ఈరోజు ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకోమని మా ఆయనకు పెట్టానండి. మా ఆయనకు పెడితే ఆయన తినేసి ఎలా ఉంది అండి అంటే, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అన్నారండి. అంటే ఈ మాటకు అర్థం బాగుందనా బాలేదనా? మీరైతే మీకు తెలిస్తే ఒక కామెంట్లో పెట్టండి. అయితే ఈరోజు మీరేం కూర వండుకున్నారు? నేనైతే సీతయ్య ఎవరి మాట వినడు సినిమా చూసుకుంటా అన్నం తింటున్నానండి. మీరు కూడా ఎవరి మాట వినకుండా నా వీడియోని వైరల్ చేయండి. మీరు తలుచుకుంటే ఎంతసేపు అండి వైరల్ చేయడం? ప్లీజ్ వైరల్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ అండి, మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకెళ్ళేది. మొత్తానికైతే ఈరోజు మధ్యాహ్నం భోజనాలు ఇలా గడిచాయండి. ఏ పనిలో అయినా మా వారు నాకు చిన్న చిన్న హెల్ప్లు చేస్తూ ఉంటాడండి. అది మాత్రం నేను చాలా హ్యాపీ అండి. ఆడపిల్లకి అంతకంటే ఏం కావాలండి? ప్రతి విషయంలో భర్త మనకు తోడు ఉండడమే కావాలి. ఆ విషయంలో నేనైతే